బెండకాయలు అస్సలు చిదుగు కాకుండా నేను ఎలా వండుకుంటానో మీకు కూడా చూపిస్తాను. వెజిటబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత నేను మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు బెండకాయలు కట్ చేసుకోండి. నాకైతే ఈ సైజు, నాకు ఇదే సైజు అలవాటు. సో ఇలా కట్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసేసి క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే మగ్గాలి కాబట్టి మనం ఊకనే కలిపితే బెండకాయలు చిదుగైపోతాయి. కొంచెం మెత్తబడ్డాక ఒక టమాటో, 2 టమాటాలు, ఎక్కువ తింటే 2 టమాటాలు పెట్టుకోవచ్చు. మళ్ళీ టమాటోస్ వేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. సో నేను బెండకాయకి కాంబినేషన్గా చపాతీ చేసుకుందామని చపాతీ పిండి కూడా మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇలా కొంచెం ఇలా కలిపేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఆలోపు బెండకాయలు కూడా మగ్గిపోయాయి. సో నేను కలిపేసి జస్ట్ మనం తిప్పి పెట్టాలి. ఉక్కునే కలిపితే చితుగైపోతాయి. సో నేను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కింద కొంచెం మాడిపోతున్న స్టేజ్ వచ్చిన తర్వాత ధనియాలు అండ్ కారం పౌడర్ వేసేసి కొంచెం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. సో దాని తర్వాత ఒక 5 మినిట్స్కి బెండకాయ కర్రీ అయితే అయిపోతుంది. దానికి కాంబినేషన్ చపాతీ అని చెప్పాను కదా, నేను ఇప్పుడు చపాతీ ముద్దలు పెట్టేసుకొని చపాతీ అయితే చేస్తున్నాను. సో ఒక చేతితో కెమెరా తీస్తున్నాను కాబట్టి, ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఒకే చేతితో చూపిస్తున్నాను నాకు. ఇది మార్నింగ్ టైము. సో మా వారిని ఇక్కడ వచ్చి పిండి పిసుకుతున్నాడు. సో నేను అన్ని చపాతీలు చేస్తే లేట్ అయిపోతుంది కాబట్టి ఒక 2 చపాతీలు చేసేసి మా వారికి పెట్టాను. మా వారిని తింటున్నాడు. సో మిగతా చపాతీసు వాడి కోసమని చపాతీలు పెట్టేసి ఇంకా మిగతా రిమైనింగ్ చపాతీస్ అయితే చేసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ నా వీడియోస్ నచ్చితే తప్పక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.